మిర్యాలగూడ పట్టణంలో 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు కోర్టుల ప్రాంగణంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా 5వ అదనపు జిల్లా మరియు సెషన్స్ జడ్జి కెవి చంద్రశేఖరరావు ముఖ్య అతిథిగా హాజరై ముందుగా పోలీసుల గౌరవ వందనం స్వీకరించి అనంతరం జాతీయ జెండాను ఆవిష్కరించారు. జాతీయ గీతాన్ని ఆలపించి దేశభక్తి భావాలను చాటుకున్నారు. ఈ సందర్భంగా స్వాతంత్ర సమరయోధుల త్యాగాలను స్మరించుకుంటూ రాజ్యాంగ విలువలు, ప్రజాస్వామ్యం, చట్టపాలన మరియు దేశ సమగ్రతను కాపాడేందుకు ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతలను నిర్వర్తించాలని పిలుపునిచ్చారు. మిర్యాలగూడ బార్ అసోసియేషన్ నిర్వహించిన వివిధ క్రీడా, సాంస్కృతిక మరియు లీగల్ క్విజ్ కార్యక్రమాలు న్యాయవాదుల్లో ఐక్యత, స్నేహభావం, ఆరోగ్యకరమైన పోటీ స్ఫూర్తిని పెంపొందించాయని తెలిపారు. క్రీడల్లో పాల్గొన్న న్యాయవాదులకు మరియు కోర్టు సిబ్బందికి న్యాయమూర్తుల చేతుల మీదుగా బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ ఎస్ రమణారెడ్డి, సీనియర్ సివిల్ జడ్జ్ ఎం అర్జున్, ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జ్ పి పవన్ కుమార్, సెకండ్ అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జ్ శ్రీవి అరుణ్ తేజ్, ఫస్ట్ అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జ్ శ్రీమతి ఎం లావణ్యలతో పాటు మిర్యాలగూడ బార్ అసోసియేషన్ అధ్యక్షులు గౌరు వెంకటేశ్వర్లు, జనరల్ సెక్రటరీ జంగిలి ఎల్లయ్య, ఉపాధ్యక్షులు ఇసరం కరుణాకర్, జాయింట్ సెక్రటరీ రాయారపు భాస్కర్, కోశాధికారి రెడ్డిపల్లి సైదులు, గేమ్స్ సెక్రటరీ బూక్యా రమేష్, మహిళా ప్రతినిధి శ్రీమతి బి జ్యోతి, లైబ్రరీ సెక్రటరీ కందిమల్ల వెంకటరెడ్డితో పాటు సీనియర్, జూనియర్ మరియు మహిళా న్యాయవాదులు, కోర్టు సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. जनगण मन अधिनायक जय हे भारत भाग्य विधाता। पंजाब सिंध गुजरात मराठा द्राविड उत्कल बंगा, विंध्य हिमाचल यमुना गंगा उच्चल जलधि तरंगा। तव शुभ नामे जागे, तव शुभ आशीष मांगे, गाहे तव जय गाथा। जन गण मंगलदायक जय हे भारत भाग्य विधाता। जय हे जय हे जय हे जय 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 हे।
దేశమంతటా మన 80వ స్వాతంత్ర దినం సందర్భంగా మనకు స్వాతంత్రం వచ్చిన ఎందరో మానవీయులు మన సైనికులు కానీ సుభాష్ చంద్రబోస్, గాంధీజీ గారు వీళ్ళందరూ ఎంతో కష్టపడి మనకు స్వాతంత్రం బ్రిటిష్ నుంచి విముక్తి చేసి మనం ఇంత స్వేచ్ఛగా ఉన్నామంటే ఆ మానవీయులు చేసిన త్యాగాల వల్ల మనం ఇంత సేఫ్గా ఉన్నాం. ఇద్దరు పోతున్నాం అంటే వాళ్ళ వల్ల. అదేవిధంగా ఇప్పటికి కూడా చూస్తూనే ఉంటున్నాం సైనికులు ఎంత కష్టపడుతున్నారో. బార్డర్లో వాళ్ళు లేకపోతే మనం ఇద్దరు పోలేం మనం. కాబట్టి ప్రతి ఒక్క సైనికునికి అందరికీ పేరున భగవంతుడు మంచి చూడాలని, మన దేశాన్ని మంచిగా రక్షించాలని ఒక అందరికీ ధన్యవాదాలు చెప్తూ ఆనరబుల్ డిస్ట్రిక్ట్ జడ్జి సార్, అందరూ కూడా ఈ స్పిరిట్ ముందుకు నడిపించాలని స్వాతంత్ర దినోత్సవాన్ని సందర్భంగా ఒక ఆవిష్కరణ కార్యక్రమం చేసినటువంటి జడ్జి గారికి, ఇక్కడ ఉన్నటువంటి అదనపు జడ్జిలందరికీ, బార్ కౌన్సిల్ మెంబర్స్ అందరికీ, ప్రముఖులందరికీ కూడా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. స్వాతంత్ర ఉద్యమ స్ఫూర్తిని కొనసాగించాలని అందరినీ కూడా వేడుకుంటూ నమస్కారం. 80వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. గౌరవ న్యాయమూర్తులు రాజీవ్ గారికి, వీళ్ళు సీనియర్ రెస్పెక్టెడ్ సీనియర్ అడ్వకేట్స్ ఫ్రెండ్స్. ఈ సందర్భంగా కొన్ని గేమ్స్ కూడా నిర్వహించుకోవడం జరిగింది. మొత్తం గేమ్స్లో పార్టిసిపేట్ అన్ని గేమ్స్లో పార్టిసిపేట్ అయిన కూడా 300 మంది, 6 గేమ్స్ పార్టిసిపేట్ అయిన సభ్యులు, స్టాఫ్, మున్షీలు, ఇంక్లూడింగ్ బార్ బాయ్ అవుట్ సోర్సింగ్ కూడా అవకాశం ఇచ్చాము. గేటు లోపల ఉన్నందరం మన ఫ్యామిలీ మెంబర్స్. కాబట్టి ఈ పండుగని జాతీయ పండుగ కాబట్టి అందరికీ అవకాశం ఉండాలని బార్ బాయ్ కానించి అవుట్ సోర్సింగ్ అందరికీ అవకాశం ఇచ్చాము. స్టాఫ్ ఇంక్లూడింగ్ జ్యుడిషియల్ ఆఫీస్ 300 మంది పార్టిసిపేట్ అయ్యారు. అందులో 197 ప్రైజెస్ ఇవ్వడం జరుగుతుంది 197 మందికి. ఇది ముఖ్యంగా చెప్పాలంటే క్విజ్ ప్రోగ్రామ్ గురించి ఆఫీసర్స్ 3 days నైట్ 12కి 2 వరకు మేఘతో ఉండి క్వశ్చన్స్ 35 చట్టాల మీద క్వశ్చన్స్ తయారు చేశారు. అది అడ్వకేట్స్ నుంచి రెస్పాన్స్ వచ్చింది. 20 మంది అడ్వకేట్స్ పార్టిసిపేట్, 5 టీంల అడ్వకేట్స్ నుంచి, స్టాఫ్ నుంచి 4 టీమ్స్, మొత్తం 36 మంది పార్టిసిపేట్ అయ్యారు. ఒక 15 మంది ఆడియన్స్ ఉన్నారు. మంచి రెస్పాన్స్ వచ్చింది. స్టేట్కి కండక్ట్ చేసినప్పుడు ఇంతకంటే డబల్ రావాలి. ఓపెన్గా కండక్ట్ చేసుకోవాలి మనం. కాబట్టి మన అడ్వకేట్ బ్రదర్స్కి నేను రిక్వెస్ట్ చేస్తున్నా, నెక్స్ట్ టైం పెద్ద సంఖ్యలో ఓన్లీ అడ్వకేట్సే 10 మంది 10 టీంలు ఉండేటట్టుగా చూడాలి. ఎక్కువ మంది పార్టిసిపేట్ కావాలి. ఎన్నో రకాలుగా అన్ని సబ్జెక్టులని మనకు ముఖ్యమైనవన్నీ తెలియజేశారు. ఇంత డెప్త్ ఉందా అని అనిపించింది. వాళ్ళ చాలా శ్రమ చేశారు. అంత బిజీ షెడ్యూల్ ఉన్న ఆఫీసర్స్ దీనికోసం టైం వెచ్చించి క్వశ్చనీర్ తయారు చేశారు. అందరికీ జ్ఞానాన్ని ప్రసాదించారు. ఇంత డెప్త్ ఉంటుందా, ఇవన్నీ ఉన్నాయా అనే ఆలోచన క్రియేట్ చేశారు. అందులో విన్నర్స్కి శుభాకాంక్షలు. ప్రతి పార్టిసిపేట్కి కూడా క్విజ్లా ప్రైజ్ చేయడం జరుగుతుంది. అలాగే సాంగ్స్ ఇక్కడ చర్చ చేయడానికి ప్రయత్నం చేశారు. మా బాడీ మెంబర్స్ అందరికీ కృతజ్ఞతలు.